ప్రైజ్ లార్డ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచిన దేవుని నామమునకే మహిమగంత ప్రభావం చెల్లించుకుందాం. ఇప్పుడు మనం అందరం షాపింగ్కి వెళ్తాం కదా. ఏమన్నా వస్తువులు కొనుక్కోవాలంటే మనం షాపింగ్కి వెళ్తాం. కొంతమంది షాపింగ్ ఎందుకు వెళ్తారంటే ఖచ్చితంగా వస్తువులు కొనుక్కుని తెచ్చుకోవడానికి వెళ్తారు. కొంతమంది ఎందుకు వెళ్తారంటే వస్తువులు కాస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకుని బాగున్నాయి లేవా చూసుకుని తర్వాత తీసుకుందాంలే అని చూడ్డానికి మాత్రం వెళ్తారు కదా. చూడ్డానికి వెళ్ళే వాళ్ళు దానికి కావాల్సినటువంటి అమౌంట్ తీసుకుని వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు జస్ట్ చూసి రావడానికి వెళ్తున్నారు. కానీ కొనేవాళ్ళు ఖచ్చితంగా వస్తువులు మాకు కావాలి అని కొనేవాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా దానికి సరిపడే అమౌంట్ చూసుకుని పట్టుకుని వెళ్తారు కదా. అలాగే దేవుని సన్నిధికి వస్తున్న మనం కూడా దేవుని కార్యాలు చూడాలని కొంతమంది వస్తారు, కానీ దేవుని కార్యాలు చూసి అనుభవించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళాలని కొంతమంది వస్తారు. చూడ్డానికి వచ్చేవాళ్ళు కొంతమంది, ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఈ రెండిట్లో మనం ఏ గ్రూప్లో ఉన్నాం? ఆశీర్వాదాలు జస్ట్ ఆయన అద్భుత కార్యాలు జస్ట్ చూడడానికి వస్తున్నామా, లేకపోతే ఆయన ఆశీర్వాదాలని మనం పొందుకుని వెళ్తున్నామా? ఎందుకంటే మన హృదయం మనతో పాటు తీసుకొచ్చుకుంటేనే ఆయన ఆశీర్వాదాలు పొందగలం. మనం సన్నిధానికి వస్తాము, కానీ మన ఆలోచనలన్నీ ఇంటి దగ్గరో లేకపోతే పిల్లల దగ్గరో లేకపోతే ఏదో పని మీదో ఇలానే ఉంటాయి. దేవుని సన్నిధికి పరిపూర్ణ హృదయంతో మనం ఎప్పుడైతే వచ్చి కూర్చుంటామో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మనం అంగీకరించి వింటామో, అప్పుడు దేవుని కార్యాలను ఖచ్చితంగా అనుభవించి ఆశీర్వాదాలు పొందుకుని వెళ్తాం. చూడ్డానికి రాకండి, పొందుకుని వెళ్ళడానికి రండి. దేవుడి మాటలు దీవించును గాక.